ఓహో తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా, మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా, జనం గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా, మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా, జనం గుండెల నిండా. ఓహో తెలంగాణ కాషాయం తెలంగాణ, తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా, మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా, జనం గుండెల నిండా. ఓహో కుటుంబాల పాలనకు పాతర వేద్దాం, జన జాతర చేద్దాం, తెలంగాణ రక్షకులై అడుగులు వేద్దాం, ధర్మ యుద్ధం చేద్దాం. కుటుంబాల పాలనకు పాతర వేద్దాం, జన జాతర చేద్దాం, తెలంగాణ రక్షకులై అడుగులు వేద్దాం, ధర్మ యుద్ధం చేద్దాం. ఓహో కుటుంబంలో పాలనకు తెలంగాణ రక్షకులై తెలంగాణ, తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా, మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా, జనం గుండెల నిండా. ఓహో అద్వానీ యుద్ధ నీతి దండిగున్నది, మనకు అండగున్నది, అటల్జీ చేసిన అభివృద్ధి ఫలితమే ముందుకు నడుపుతున్నది. అద్వానీ యుద్ధ నీతి దండిగున్నది, మనకు అండగున్నది, అటల్జీ చేసిన అభివృద్ధి ఫలితమే ముందుకు నడుపుతున్నది. ఓహో అద్వానీ యుద్ధ నీతి అటల్జీ హే అభివృద్ధి అద్వానీ, తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా, మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా, జనం గుండెల నిండా. అమిత్ షా దిద్దినాడు వీర తిలకమే, విజయం మనకు తథ్యమే, మోడీజీ పూరించే గెలుపు శంఖమే, ఆగదు జన ప్రవాహమే. అమిత్ షా దిద్దినాడు వీర తిలకమే, విజయం మనకు తథ్యమే, మోడీజీ పూరించే గెలుపు శంఖమే, ఆగదు జన ప్రవాహమే. ఓహో జనగంగే పొంగెనట ఘన విజయం, సత్యమట ఘన విజయం. తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా, మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా, జనం గుండెల నిండా. ఓహో నిధులన్నీ ఇచ్చేది ఢిల్లీ కేంద్రం, మోడీ సారు పుణ్యము, ఒత్తగారి సొమ్ములేమో అల్లుడు దానం, ఇదే దొరల విధానం. నిధులన్నీ ఇచ్చేది ఢిల్లీ కేంద్రం, మోడీ సారు పుణ్యము, అత్తగారి సొమ్ములేమో అల్లుడు దానం, ఇదే దొరల విధానం. ఓహో కేసీఆర్ గొప్పలట కేంద్రం ఇచ్చే, నిధులతోటి కేంద్రం ఇచ్చే. తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా, మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా, జనం గుండెల నిండా. ఓహో టైగర్ అల్లె కదిలినాడు మన కిషనన్న కమలం జెండా బట్టి, దేశ ద్రోహుల తరిమే శాంతి భద్రతే తన జయం అంటూ. టైగరల్లె కదిలినాడు మనకి జనన్న కమలం జెండా బట్టి, దేశ ద్రోహుల తరిమే శాంతి భద్రతే తన ధ్యేయం అంటూ. ఓహో టైగర్ అల్లె కదిలినాడు కోసోయం, జెండా బట్టి, టైగర్ అల్లె. తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా, మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా, జనం గుండెల నిండా.
ధనంజయన్న అండదండగున్నడు ధైర్యంగుండమన్నడు ఓహో రఘునందన్ రాజా సింగు మన అరవిందు జెండలెత్తమన్నారు బండి సంజయన్న అన్నదండగున్నడు ధైర్యంగుండమన్నడు రఘునందన్ రాజా సింగు మన అరవిందు జెండలెత్తమన్నారు ఓహో ఆదివాసి ముద్దు బిడ్డ స్వయం బాబు అన్నదన కాషాయ సైనికులే తెలంగాణ రక్షకులు కాషాయ తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా జనం గుండెల నిండా ఒక సామాన్య కార్యకర్తగా కష్టపడి నమ్మిన సిద్ధాంతం కోసం పార్టీ జెండా కోసం నిరంతరం కష్టపడి ఒక గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీ పరంగా అనేక బాధ్యతలు నిర్వహించి నిరంతరం పార్టీ గురించి ఆలోచించేటువంటి కార్యకర్తల గురించి ఆలోచించేటువంటి మన అందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు పెద్దలు మోడీ గారి నేతృత్వంలో మోడీ గారి ఆశీర్వాదంతో మోడీ గారి నిర్ణయం మేరకు కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రులుగా ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టినటువంటి పెద్దలు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు భారతీయ జనతా పార్టీ నాయకురాలు శ్రీమతి డికే అరుణక్క గారికి భారతీయ జనతా పార్టీ నాయకులు తమిళనాడు సహప్రభారి పెద్దలు శ్రీ పిల్లి సుధాకర్ రెడ్డి గారు దుబ్బాక శాసనసభ్యులు సోదరులు శ్రీ రమణరావు గారు వేదిక పైనటువంటి గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవ మాజీ మంత్రివర్యులు గౌరవ మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారులు వివిధ జిల్లాల నుంచి జిల్లా అధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జీలు జిల్లా పదాధికారులు అన్ని మోర్చాల నాయకులు గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా పాత్రికేయ మిత్రులు కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా ఆలస్యమైంది. మొన్న ప్రారంభించిన యాత్ర జన ఆశీర్వాద యాత్ర ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఏ జిల్లాకు వెళ్ళినా కోదాడ స్వాగతం పలికిన నాటి నుంచి ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం ముందు ముగిసే వరకు కూడా కార్యకర్తలు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తూ మా మోడీ గారు మా ప్రియతమ నేత మా ఆదర్శమూర్తి మా దేశ ప్రధాని మోడీ గారు మా ఆశీర్వాదం కోసం కిషన్ రెడ్డి గారు పంపారు కాబట్టి తప్పకుండా ఆశీర్వాదం ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తూ శాలువలతో సన్మానించారు, పూలదండలతో స్వాగతించారు, మంగళాలతో ఆశీర్వదించారు, పూల వర్షం కురిపించారు, నినాదాలతో హోరెత్తించారు. మన భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అంటూ ఇలా జోషెత్తి అలా స్వాగతం పలికినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ జన ఆశీర్వాద యాత్రకు ప్రముఖంగా వెలిసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేంద్ర రెడ్డి గారికి, శ్రీమతి బండ్రు శోభారాణి గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, వారందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినట్టు అనేక సందర్భాల్లో హైదరాబాద్ ముఖ్యంగా భాగ్యనగర్ లో చింతల రామచంద్రరెడ్డి గారు వారి సహాయకులందరూ కూడా ఇలా కష్టపడి పనిచేసి స్వాగతం పలికారు. కాబట్టి ఈ కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు, జిల్లా అధ్యక్షులకు, జిల్లా ఇన్ఛార్జీలకు, జిల్లా పదాధికారులకు ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాడు. అద్భుతం. నిజంగా ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే. నిన్న కొన్ని కారణాలలో పాల్గొనకపోయినా ఈ రోజు భాగ్యనగర్ లో పాల్గొంటే ప్రజల ఆశీర్వాదం అంతా ఇంత కాదు. ఎక్కడ ఉన్న ప్రజలు బయటికి వస్తున్నారు, కిషన్ రెడ్డి గారికి స్వాగతం చెప్తున్నారు, చేతులు ఊపుతున్నారు, నమస్కరిస్తున్నారు, ఆశీర్వాదాలు ఇస్తున్నారంటే ఈ దేశ ప్రజల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద ఏ విధంగా విశ్వాసం ఉన్నారో ఇవాళ అర్థమవుతున్నది. అందుకే పార్లమెంట్ లో
మొన్న పార్లమెంటు ప్రారంభం అయిన తర్వాత నుంచి మొదటి రోజు నుంచి పార్లమెంటు ముగిసే వరకు కూడా ఇలా పార్లమెంటు కార్యక్రమాలను స్తంభింపజేసి కారణం లేకుండా ఏ కారణం చెప్పకుండా పూర్తిగా పార్లమెంటు సమావేశాలను స్తంభించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు. స్వయంగా మోదీ గారు పార్లమెంట్ హౌస్ కు రావాలని కోరిన పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు మోదీ గారు వచ్చారు. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి చెప్పారు మేము సిద్ధంగా ఉన్నాం చర్చించడానికి. అనేక మంది సీనియర్ మంత్రులంతా కూడా సిద్ధమని చెప్పిండ్రు. చర్చిద్దాం రండి, సభను స్తంభింపజేయకండి. ఏ విషయంపై కూడా ఎన్ని రోజులైనా ఎన్ని గంటలైనా చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పినప్పుడు కూడా కనీసం కార్యక్రమాలు నిర్వహించి కూడా అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు. చివరకు మొన్ననే మంత్రివర్గ విస్తరణ అయింది. చాలా సంతోషంతో మా మంత్రులు ఉన్నారు, మా మంత్రులు జోస్తో ఉన్నారు, హుషారుతో ఉన్నారు. ఈ దేశాన్ని అభివృద్ధి అనే ఒక దృఢ సంకల్పంతో ఈ పార్లమెంట్ హౌస్ కు వచ్చారు. అదే లక్ష్యంతో ఎన్నికల్లో పోటీ చేశారు. మా పార్లమెంటు సభ్యులను ప్రజలు ఆశీర్వదించారు, కష్టపడి గెలిపించారు. మా కార్యకర్తలు గల్లి గల్లి తిరిగి గెలిపించారు. ప్రజలు గెలిపించిన నా కార్యకర్తలు గెలిపించిన నా పార్లమెంటు సభ్యులను మంత్రులుగా నియమించిన, కేంద్ర మంత్రులుగా నియమించిన, నేను కేంద్ర మంత్రులుగా నియమించినటువంటి ఆ మంత్రులను దేశ ప్రజలకు ఈ పార్లమెంటు వేదికగా పరిచయం చేయాలని చెప్పి నిర్ణయించిన ఇది ఆనవాయితీ పార్లమెంటు సాంప్రదాయం. దయచేసి పరిచయం చేసే అవకాశం ఇవ్వండి. మీరు అనుకున్న విషయాల మీద తప్పకుండా చర్చిద్దాం. ఏ విషయంలో వెనుకడుగే ప్రసక్తి అని చెప్పి సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వివరించే ప్రయత్నం చేసినప్పుడు కూడా, చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇలా కనీసము మంత్రులను కూడా దేశ ప్రజలకు పరిచయం చేయకుండా అడ్డుకున్నటువంటి దుర్మార్గ పార్టీలు ఇలా కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీల విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. చాలా సందర్భాల్లో రిక్వెస్ట్ చేసి దేశ ప్రధాని గారు, ఒక దేశ ప్రధాని ఒక ఆనవాయితీ మంత్రులను పరిచయం చేసిన బాధ్యత దేశ ప్రధాని మీద ఉంది. అది ఏ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు పాటించి ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో అధికారం ఉన్నప్పుడు కూడా, విపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు కూడా మంత్రులను పరిచయం చేసిన సందర్భంలో ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ అడ్డుకోలే. సాంప్రదాయాలను పాటించే పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ ఈ రోజు దుర్మార్గంగా కనీసం మంత్రులను దేశ ప్రజలు పరిచయం చేసే సందర్భంలో, అడ్డుకునే సందర్భంలో మోడీ గారు చెప్పే పార్లమెంట్ సాక్షిగా మీరు అడ్డుకున్నప్పుడు కూడా నాకు దేశ ప్రజలకు నా మంత్రులను పరిచయం చేసే అవకాశం మీరు ఇవ్వనప్పుడు కూడా మా మంత్రులను ప్రజలు గెలిపించారు, నా కార్యకర్తలు గెలిపించారు. ప్రజల ఆశీర్వాదంతో నా ఎంపీలకు గెలిచి ఈ పార్లమెంట్కి వస్తే నేను మంత్రులుగా నియమిస్తే మీరు అడ్డుకుంటారు. కాబట్టి నా పార్లమెంట్ సభ్యులు, మా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, నేను నియమించిన నా మంత్రులు కూడా ఈ పార్లమెంటు సమావేశాల తర్వాత జనం లోపలికి వెళ్తారు, జనం మధ్యకు వెళ్తారు. ప్రజల సమక్షంలో ప్రజల తిరుగుతూ ప్రజల ఆశీర్వాదం కోసం, జన ఆశీర్వాద పేరుతోని వల్ల ప్రజల ముందుకు వెళ్తారు తప్ప భయపడే ప్రసక్తి లేదు, నిరాశపడే ప్రసక్తి లేదని చెప్పిన తర్వాత ఇవాళ గౌరవ మంత్రి వాళ్ళందరూ కూడా ఈరోజు జన ఆశీర్వాద యాత్ర పేరుతోని ఆయా రాష్ట్రాల్లో పర్యటించే విధంగా మోడీ గారు నిర్ణయించిన కార్యక్రమం. దేశవ్యాప్తంగా మంత్రులందరూ కూడా జన ఆశీర్వాద యాత్ర నిర్వహిస్తున్నారు. సామాన్య కార్యకర్త కిషన్ రెడ్డి గారి గురించి చాలా మంది తెలుసు. సామాన్య కార్యకర్త కష్టపడి అనేక ఇబ్బందులు భరించి అనేక కష్టాలను ఎదుర్కొని సామాన్య కార్యకర్త మన కేంద్ర కేబినెట్ స్థాయికి వచ్చినట్టే ఒక్కసారి మనందరం ఆలోచించుకోవాల్సి ఉంది. చాలా మంది చెప్తూ ఉంటారు కిషన్ రెడ్డి గారి గురించి. పార్టీ మొన్నొక నాయకుడు కలిసి నాకు కిషన్ రెడ్డి గారు నేను చాలా దగ్గర. నేను కిషన్ రెడ్డి గారికి సీనియర్ కార్యకర్త. నేను కిషన్ రెడ్డి గారి పార్టీ కార్యాలయంలో ఉంటూ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉంటూ, చదువుకుంటూ
వాళ్ళ పార్టీ కోసం పనిచేసాడు, పార్టీకి సేవ చేసిన వ్యక్తి. నేను ఆ పర్సులో అనుకునేవాడిని, కిషన్ రెడ్డి గారిని లైన్ తీసుకునేవాడిని. నేను కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో చదువుకుంటున్నాడు. నేను ఒక రాష్ట్ర నాయకుని, ఒక జిల్లా నాయకుని, కిషన్ రెడ్డి గారిని పట్టించుకోలేను నేను. కానీ ఈ రోజు చూస్తుంటే కిషన్ రెడ్డి గారు ఒక కేంద్ర కేబినెట్ స్థాయికి వచ్చిందంటే నేను పొరపాటు చేసిన, నేను కష్టపడి పనిచేయలే, ఇష్టపడి పనిచేయలే. కేవలం నేను నాయకుడిని, నేరుగా నాయకుడిని కావాలనుకున్నా, నేను నేరుగా ఎమ్మెల్యే కావాలనుకున్నా, నేను జాతీయ స్థాయి నాయకుడి వరకు ఎదగాలనుకున్నా తప్ప నిబద్ధతతో నిష్ఠతో కష్టపడి పార్టీకి పనిచేయాలనే విషయం ఈ రోజు నాకు అర్థమవుతుంది. కిషన్ రెడ్డి గారిని చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది. కిషన్ రెడ్డి గారు పార్టీ కార్యాలయంలో ఉంటూ ఒక సామాన్య కార్యకర్తగా నిరంతరం పార్టీ కోసం పనిచేయడం వల్లనే కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రి అయినారు. నేను కష్టపడి పనిచేయలే, కేవలం నామమాత్రంగా పనిచేసిన, కేవలం నేరుగా నాయకుడిని కావాలనుకున్నా కాబట్టి నేను నాయకుడిని కాలేకపోయినా, మంత్రిని కాలేకపోయినా, ఎంపీని కాలేకపోయినా, కనీసము సర్పంచ్ కూడా కాలేకపోయినా చెప్పి ఆ నాయకుడు చెప్తే మోడీ గారు ఆలోచించాడు. అందుకే కార్యకర్తలను ఒక్కరు ఆలోచించండి. ఇది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం. చాలా సందర్భాల్లో కిషన్ రెడ్డి చెప్పేవారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిషన్ రెడ్డి గారు రారా పోరా అని చెప్పి ఆప్యాయతగా పిలిచేటువంటి దగ్గర వ్యక్తిని ఇవాళ నేను మాత్రమే, కేవలం నన్ను మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కిషన్ రెడ్డి గారు రారా సంజయ్, పోరా సంజయ్ అని పిలిచేటువంటి ఒక కార్యకర్త నేను మాత్రమే. చాలా సందర్భాలు కిషన్ రెడ్డి పోవారు పార్టీ కోసం ఎందుకు పనిచేయాలి. రాష్ట్ర అధ్యక్షుడు అనేక సందర్భాల్లో మార్గదర్శనం చేసేవారు. చాలా మంది కార్యకర్తలు, జెండాను మోసిన కార్యకర్తలు, ఏ పార్టీకైనా కావచ్చు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల బలమే పార్టీకి ఊపిరి. అనేక మంది కార్యకర్తలు ఇవాళ నాయకులు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, కార్యకర్తలు ముఖ్యం. వాల్ రైటింగ్ రాస్తారు చాలా మంది కార్యకర్తలు, జెండాలు కడతారు చౌరస్తాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, వాళ్ళు పోర్చుతారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. వాళ్ళ జనాశీర్వాదం వస్తుంటే నేను రామచంద్ర వస్తుంటే నాకే ఆశ్చర్యం వచ్చింది. కార్యకర్త ఆయాసం వస్తున్నది, ఆవేశపడుతున్నాడు, ఉరికొస్తలేదు, నడువు వస్తలేదు, అయినప్పుడు కూడా కింద పడి మీద పడి కిషన్ రెడ్డి గారి మీద పూలు చల్లాలే ఇలా ఆ శాలో కప్పని చెప్పి ఆతుతో ఉరికొచ్చి కింద పడత కూడా లేచి వచ్చి జెండా పట్టుకొని కిషన్ రెడ్డి గారికి శాలువా కప్పేవారు కూడా ఆ కార్యకర్త తిరిగిపోలేదు. వాళ్ళకు ఒక గుర్తొస్తే, నేను భారతీయ జనతా పార్టీ యువమోర్చా నగర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. విద్యాసాగర్ గారు ఎమ్మెల్యే అప్పుడు. ఇది నా గొప్పతనం, గొప్ప చెప్తారు. కార్యకర్తకు ఏ విధంగా ఇవాళ ఇంపార్టెన్స్ ఇస్తుందో, ఇలా మోడీ గారు ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తారో చెప్పడానికి మాత్రమే ఉదాహరణ. అద్వానీ గారి యాత్ర కరీంనగర్లో ఉంది, అద్వానీ గారి బహిరంగ సభ కరీంనగర్లో ఉంది. యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి నేను. రాత్రి అంతా జెండాలు కడుతున్నాం, బ్యానర్లు కట్టాం. ఉదయం 4 అవుతుంది, మార్నింగ్ 4 o'clock గెస్ట్ హౌస్ చౌరస్తాలో జెండాలు కడుతున్నా. హైదరాబాద్ చెందిన విద్యాసాగర్ గారు కరీంనగర్కి వచ్చి 4 గంటల సమయంలో కార్యకర్తలు జెండా కడుతుంటే కారు ఆపారు. ఏం సంజయ్ ఏం చేస్తున్నారు అన్నాడు. సార్ జెండాలు కడుతున్నాం సార్ అన్నాడు. రాత్రి నిద్ర పోలేదు అన్నారు. నిద్ర పోయేటోడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదు సార్, మేము పనిచేయడానికి ఉన్నామని చెప్పినాం. నెక్స్ట్ డే అద్వానీ గారి బహిరంగ సభలో నాతో పాటు అక్కడ కష్టపడి పనిచేసేటువంటి అనేక మంది కార్యకర్తలను బహిరంగ సభ వేదిక మీకు తీసుకుపోయి అద్వానీ గారికి పరిచయం చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ వేదిక ఉన్న ప్రతి కార్యకర్త ఏదో రకంగా పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాడు. కిషన్ రెడ్డి గారు చాలా సందర్భాలు చెప్పేవారు, నేను సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తిని, నేను పదుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు. చాలా సంవత్సరాలకు ఏం బాధ్యత లేదు, కానీ ఒక బాధ నాలో పట్టున్నది. అనేక మంది కార్యకర్తలు ఈ నమ్మిన సిద్ధాంతం కోసం, భారతీయ జనతా పార్టీ జెండా కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ నమ్మిన సిద్ధాంతం కోసం, పార్టీని శక్తివంతంగా తయారీ కోసం పనిచేస్తున్న క్రమంలో చాలా మంది నాతో పాటు పనిచేసే కార్యకర్తలు, నా సీనియర్ నాయకులందరూ కూడా నక్సలైట్ల చేతిలో ప్రాణత్యాగం చేసేది. చనిపోతామని తెలుసు, చస్తామని తెలిసినప్పుడు కూడా నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చారు. ఫలానా డేట్ కు చంపేస్తాం, ఫలానా టైం కు చంపేస్తాం, ఫలానా ప్లేస్ కు చంపేస్తాం,
ప్రజా సమక్ష చంపేస్తామని చెప్పి నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ ఏ కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త పారిపోలే, దుబాయ్ పోలే, మస్టర్డ్ పోలే. సిద్ధాంతం కోసం వాళ్ళ నక్సలైట్లు బాడీలో బుల్లెట్ దింపించినప్పుడు కూడా వెనుకడు ఏక భారత్ మాతాకి జై వందే మాతరం అంటూ ప్రాణ త్యాగం చేసినటువంటి ఆ కార్యకర్తల త్యాగాలు నా కళ్ళలు కనబడుతున్నాయి. కాబట్టి ఆ కార్యకర్తలు పార్టీ కోసం ప్రాణ త్యాగం చేసిన కాబట్టి ఆ పార్టీ నాయకులు ప్రాణ త్యాగం చేసినటువంటి ఆ కార్యకర్తలు మనకు ఒక బాధ్యత అప్పచెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ పార్టీని ఇంకా శక్తివంతంగా తయారు చెప్పి ఒక బాధ్యత అప్పచెప్పారు. కాబట్టి వాళ్ళ త్యాగాల కోసం నేను కష్టపడి పనిచేస్తానని చెప్పి అనేక సందర్భాల్లో ఆ రోజుల్లో కిషన్ రెడ్డి గారు మాకు చెప్పిన తర్వాత అదే విషయాలు నేను ప్రతిసారి చెప్తా ఉంటాను. నేను అటువంటి కమిట్మెంట్ తో, అటువంటి నిబద్ధతతో పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి గారు. వాళ్ళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నప్పుడు చాలా సందర్భాలు ఉన్నా. మొన్న కూడా అన్న క్యాబినెట్ మంత్రి ఇవ్వాలని చెప్పి మేము నడ్డా గారికి కలుస్తాం, క్యాబినెట్ హోదా ఇవ్వని చెప్పి అమిత్ షా గారికి కలుస్తామంటే పిలిచి ఎట్టి పరిస్థితుల్లో నాకొద్దు, క్యాబినెట్ మంత్రి వద్దు. అమిత్ షా గారి నేతృత్వంలో అమిత్ షా గారి హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన సహాయకుడిగా నేనున్నప్పుడు అనేక మంది సాహసోపేత నిర్ణయాల్లో అనేక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లును ప్రవేశపెట్టే బాధ్యత నాకు మోడీ గారు, అమిత్ షా గారు ఇచ్చింది. కాబట్టి ఇంకా ఎలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటారో, ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారో, ఈ దేశానికి అవసరమైతే ఎలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారో ఆ బిల్లులను ప్రవేశపెట్టే బాధ్యత నాకు అవకాశం ఉంది. కాబట్టి నాకు అదే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కావాలి తప్ప నాకు కేబినెట్ మంత్రి వద్దని చెప్పి అనేక సందర్భాలు చెప్పినప్పుడు కూడా మోడీ గారు వీళ్ళే 370 ఆర్టికల్ రద్దు, సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, అయోధ్య విషయంలో కానీ ఇట్లా అనేక విషయాల్లో అమిత్ షా గారు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా, అమిత్ షా గారు బిల్లు ప్రవేశపెట్ట కూడా ఆ బిల్లు విషయంలో చాలా అనర్గళంగా వాస్తవ విషయాలను బిల్లు ద్వారా దేశానికి ఏం నష్టం జరగబోతుంది, ఏం లాభం జరగబోతున్నది, ఈ బిల్లును ప్రవేశపెట్టుకుంటే దేశానికి ఏం నష్టం జరుగుతుంది, ప్రజలకు ఏ విధంగా లాభం. అందుకే కార్యకర్తలారా చాలా మంది అనుకుంటా ఉంటారు నాకు గుర్తింపు లేదు, నాకు బాధ్యత లేదు, నాకు బాధ్యత ఇస్తలేరు. దయచేసి మనసులోకి తీసేయండి. ఇవాళ ఇక్కడ నాయకులు ఎవ్వరు కూడా నేరుగా నాయకుడు కాలే, ఎవరు కూడా నేరుగా నాయకులు కాలే, కష్టపడి పనిచేశారు. గుర్తింపు కోసం ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేయడు. మనం చేసే పని వల్ల, మనం చేసే ధర్మ కార్యం వల్ల, మనం చేసే సేవ వల్ల, పార్టీకి చేసేటువంటి ఆందోళన కార్యక్రమాలు ఏ విధమైన కార్యక్రమాల వల్ల నాయకుడు అవుతుంది తప్ప గుర్తింపు కోసం పనిచేసేటువంటి కార్యకర్త ఎవరో గుర్తింపు రాని విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు కష్టపడి పనిచేయండి, మిమ్మల్ని గుర్తించే బాధ్యత ఇలా మోడీ గారు కిషన్ రెడ్డి గారిని ఏ విధంగా గుర్తించిండో మీ అందరినీ రాష్ట్ర పార్టీ గుర్తిస్తుంది, కేంద్ర నాయకత్వం గుర్తిస్తుంది, ఇక్కడ నాయకులు అందరూ గుర్తిస్తారు. తప్పకుండా న్యాయం జరుగుతుంది. న్యాయము జరిగేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. మరి పనుల కోసం ఎప్పుడు అధ్యక్షండి. దయచేసి సోదరులారా, కేంద్ర ప్రభుత్వం మంత్రిగా విస్తరణ జరిగిన తర్వాత, మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత పేదల పెన్నిదిగా, పేదల ఆశాజ్యోతిగా కష్టపడి అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఒక సామాన్య కార్యకర్త ఒక వ్యక్తి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, వాళ్ళ రెండవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొన్న మంత్రివర్గ విస్తరణ జరిగింది. దేశంలో ఇంతకుముందు ఈ దేశాలని ఏ పార్టీ కూడా అటువంటి సాహసోపేతం తెలుసుకోలేదు. కేంద్ర మంత్రివర్గంలో 27 మంది వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ఓబీసీ ఎంపీలను ఇలా కేంద్ర మంత్రులుగా నియమించిన ఘనత మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ. 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులుగా నియమించిన బాధ్యత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీది. 8 మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీలను కేంద్ర మంత్రులుగా నియమించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. 12 మంది మహిళలను వాళ్ళ ఎంపీలను కేంద్ర మంత్రులుగా నియమించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. ఒక్కసారి గత చరిత్ర చూడండి, ఏ ప్రభుత్వం, ఏ పార్టీ కూడా ఈ స్థాయిలో ఏ వర్గాన్ని కూడా ఆదరించిన దాఖలాలు లేవు. కేవలం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రమే ఈ విధంగా రేషియో ప్రకారం ఇలా మంత్రి పదవి విషయాన్ని గుర్తుంచుకోండి. దీనికి ప్రధాన కారణం
పేదలందరూ ఆశీర్వదించిన పార్టీ, పేదలందరూ కోరుకున్న పార్టీ, పేదలందరూ అధికారం ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ కనుకనే ఇలా పేదల కోసం పనిచేద్దామని చెప్పి మోడీ గారు ఆలోచించారు. మొన్న తెలుసు కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం అంతా అతలాకుతలమవుతుంటే కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను కాపాడిన విషయం ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నేరుగా లాక్డౌన్ ప్రకటించిన తర్వాత చాలా ప్రతిపక్షాలన్నీ కూడా ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోతున్నాయి. ఇలాంటి సమాచారం లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా ఇవాళ నేరుగా దేశ ప్రధాని, భారతదేశ ప్రధాని లాక్డౌన్ ప్రకటించినట. ఈ దేశ ప్రజలను ఏ విధంగా కాపాడతారు, పేద ప్రజలు ఏ విధంగా కాపాడతారని చెప్పి ప్రపంచమంతా ఎదురు చూస్తున్న తరంలో, విపక్ష పార్టీలు విమర్శిస్తున్న సమయంలో ఇలా మోడీ గారు పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, మీరు ఇంట్లో ఉండకండి. మనకు కుటుంబం ముఖ్యం కాదు, ఈ దేశ ప్రజలు ముఖ్యం, ఈ సమాజం ముఖ్యం. ఈ దేశ ప్రజలను కార్యకర్తలుగా మీరు ఆదుకుంటారన్న నమ్మకం, విశ్వాసంతోనే నేను లాక్డౌన్ ప్రకటించిన, ఈ దేశ ప్రజలను కాపాడడానికి లాక్డౌన్ ప్రకటించిన. కార్యకర్తలారా, గల్లీలో దిగండి, బస్సులు దిగండి, పేద ప్రజలు ఆదుకోండి. ఈ దేశంలో ఏ ఒక్క నిరుపేద వ్యక్తి ఆకలితో అలమడించడానికి వీలేదని చెప్పి మోడీ గారు ఆదేశించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి భారతీయ జనతా పార్టీ సేవా ఈ సంఘటన పేరుతోని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆదుకున్నటువంటి చరిత్ర ఒక్కసారి భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గుర్తించండి, ఒక్కసారి ఆలోచించుకోండి. కోవిడ్ పరిస్థితులు ఒక్కసారి ఊహించుకోండి. కాంగ్రెస్ పార్టీ రాలే మీ దగ్గరికి, టీఆర్ఎస్ పార్టీ రాలే, రాష్ట్ర ముఖ్యమంత్రి రాలే, రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం రాలే, గడిలో ప్రగతి భవన్ లో ఇలా ఫామ్ హౌస్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం సేద తీరినప్ప తెలంగాణ ప్రజలు కోవిడ్ తో ఇబ్బంది పడుతుంటే ఒక్క రోజు కూడా బయటకు వచ్చిన దాఖలాలు లేవనే విషయం గుర్తుంచుకోండి. నా కార్యకర్తలు వచ్చారు, మా కార్యకర్తలు మీ దగ్గరకు వచ్చారు, మీ దగ్గర వచ్చి మీకు గ్రాసరీ ఇచ్చారు, బోధన వితరణ చేసిర్రు, మాస్కులు ఇచ్చారు, పీపీ కిట్స్ ఇచ్చారు, శానిటైజర్స్ ఇచ్చారు, మందు గోళలు ఇచ్చారు, చివరకు చెప్పులు కూడా కొనిచ్చిన కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. సేవా అద్భుతంతో మీకు సేవ చేస్తాం. ఏ పార్టీ మీ దగ్గర రాలే, సేవ చేసే క్రమంలో మేము జెండా పట్టుకోలే, భారత్ మాతకి జయలే, కేవలం సేవా దృక్పథంతో మాత్రమే చేస్తాం. ఈ సేవ చేసే క్రమంలో మా పార్టీ కార్యకర్తలు దాదాపు 8 మంది ప్రాణ త్యాగం చేసిన విషయాన్ని ఒక్కసారి తెలంగాణ గుర్తుంచుకోండి. అనేక మంది జిల్లా అధ్యక్షులు ఇక్కడ మా నాయకులు కూడా చాలా మంది ఆసుపత్రి పాలేరు, కానీ ఎక్కడో వెనుకడిగేలే. అన్ని పార్టీలకు మా పార్టీ కార్యకర్తలు కూడా, మా పార్టీ కూడా కుటుంబాలున్నాయి, మా కుటుంబాల పక్క బట్టి సేవా దృక్పథం మీకు సేవ చేసి పనిచేస్తాం మేము. ఇది భారతీయ జనతా పార్టీ. మా మోడీ గారు పిలిపించింది అంటే సేవ చేసి పనిచేస్తాం, సేవ చేసి మనం ఆదుకునే పని చేస్తాం. రెండవసారి కోవిడ్ వస్తే కూడా మేమే సేవ చేస్తాం, రెండవసారి కోవిడ్ వచ్చి ప్రజలు ఇబ్బంది కూడా మేమే సేవ చేస్తాం. హైదరాబాద్ లో వరదలు వస్తే సేవ చేసిన కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకోసం మేము పనిచేస్తున్నాం, మీ రక్షణ కోసం మేము పనిచేస్తున్నాం, మిమ్మల్ని ఆదుకోవడానికి మేము తాపత్రయపడుతున్నాం. దీనికి కారణం మోడీ గారు ఇచ్చిన ఆదేశం. మోడీ గారిని స్ఫూర్తి తెలుసుకొని అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులు స్ఫూర్తి తెలుసుకొని మిమ్మల్ని కాపాడడానికి మేము ముందుకు వస్తున్నాం. ఇలా మిమ్మల్ని కాపాడడానికి మోడీ గారు ఏం చేస్తున్నారు అందరూ తెలుసు. ఆత్మ నిర్భర భారత్ లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలా ఈ దేశం ఆదుకునే ప్రయత్నం చేశాడు. మొన్న ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చాడు 130 కోట్ల మంది ప్రజలకు. ఎట్టి పరిస్థితుల్లో వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే. కోవిడ్ మహమ్మారి నుంచి దేశ ప్రజలు కాపాడాలి, ఒక ఆరోగ్యవంతమైన సమాజం ఈ దేశంలో నిర్మాణం కావాల్సిందని చెప్పి రాష్ట్రాలన్నీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తించి రాష్ట్రాల మీద ఆర్థిక భారం పడుతున్న ఉద్దేశంతో ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇవాళ ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో, ఏం చేస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి? 2500 కోట్లు ఇస్తా వ్యాక్సిన్ కోసం అన్నాడు. ఆర్థిక భారం పడుతుందని చెప్పి మోడీ గారు ఫ్రీ వ్యాక్సిన్ తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే కనీసము తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాని విషయాన్ని గుర్తుంచుకోండి. ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తే దేశ వ్యాప్తంగా అందరు ముఖ్యమంత్రులు, అందరూ నాయకులు రాజకీయాలకు అతీతంగా దేశ ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేస్తే ఫ్రీ వ్యాక్సిన్ మోడీ గారికి కనీసము కృతజ్ఞత చెప్పని సంస్కారం లేని సంస్కారహీనుడు
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విషయాన్ని గుర్తుంచుకోండి. కృతజ్ఞత చెప్పలే, మర్చిపోకనీసం పట్టించుకోవాలి. మేము కనీసం మోడీ గారు ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. దాన్ని గుర్తించండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఫ్రీ వ్యాక్సిన్ తీసుకోండి. నువ్వు ఫ్రీ పక్క పెట్టు, కనీసం వ్యాక్సిన్ తీసుకోండి. మీ ఆరోగ్యాలు మీరు కాపాడుకోండి, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు కాపాడని చెప్పి కనీసము తెలంగాణ ప్రజలకు పిలుపునివ్వని సూచించని ముఖ్యమంత్రి ఉన్నాడంటే దేశంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దౌర్భాగ్యుడి మూర్ఖుడు తప్ప ఇంకోడు లేడన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఏమర్థమవుతుంది వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు? తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయ కోణంతో చూస్తుంది తప్ప మన తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్న తప్పన రాష్ట్ర ముఖ్యమంత్రికి లేని విషయాన్ని గుర్తుంచుకోండి. ముఖ్యమంత్రి భయమవుతుంది. వ్యాక్సిన్ అంటే మోడీ, మోడీ అంటే వ్యాక్సిన్, వ్యాక్సిన్ అంటే మోడీ, మోడీ అంటే వ్యాక్సిన్ అని చెప్పి ప్రతి పేద ప్రజల్లో కూడా నాటక పని. కాబట్టి వ్యాక్సిన్ రాజకీయ కోణంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చూస్తున్నాడు. గతంలో చూస్తాం మనం, ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ వ్యాధులు వచ్చినా కూడా ఇతర దేశాలు ఏ వ్యాక్సిన్ ఇస్తాయో, ఏ మెడిసిన్స్ ఇస్తాయో చెప్పి ఎదురు చూసేవాళ్ళం. కానీ తెలంగాణ ఈ దేశ ప్రధాని ఈ దేశంలో వ్యాక్సిన్ ను తయారు చేసినటువంటి నిపుణులను ప్రోత్సహించి స్వయంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి భారత్ బయోటెక్ సందర్శించి అక్కడ నిపుణులను వాళ్ళని మాట్లాడి వాళ్ళని అభినందించి అన్ని రకాల సహాయం చేసి ప్రోత్సహించడం వల్లనే వాళ్ళ ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ ఇస్తున్న ఘనత భారతదేశానికి. గతంలో భారతదేశం ఇతర దేశాలు చూపించేవారు, ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం వ్యాక్సిన్ తీసుకోమని చెప్పేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు. కానీ ఫ్లెక్స్లు మాత్రం వ్యాక్సినేషన్ సెంటర్లు మాత్రం ముఖ్యమంత్రి అందంగా దిగిన ఫోటోలు పెట్టి ఈ నేదో ఓడ్చినట్టు, ఈ నేదో వీకినట్టు ఎలా నేనే ఉద్ధరించని చెప్పి ఫోటోలకు పరిమితమైన, ఫ్లెక్స్లకు పరిమితమైన తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలను వ్యాక్సిన్ తీసుకోమని చెప్పి పిలుపునండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నట్టే ఇంతకంటే సిగ్గుచేది ఇంకోటి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా భారతీయ జనతా పార్టీకి అంత గల్లీ గెల్లో తిరుగుతున్నారు, బస్తీ బస్తులో తిరుగుతున్నారు. అన్ని వ్యాక్సినేషన్ సెంటర్లు సందర్శిస్తున్నాం. రండి ప్రజలారా, వ్యాక్సిన్ తీసుకోండి, మీ ఆరోగ్యాలు కాపాడుకోండి, మీ పరిసర ప్రాంత ఆరోగ్యాలు కాపాడండి. ఒక ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్రంలో నిర్మిద్దామని చెప్పి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త అనేక రోజులుగా సేవ చేస్తున్నాడు. రేషన్ బియ్యం మనం ఇచ్చినాం. కరోనాతో ఇబ్బంది పడుతున్నారు పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో దీపావళి వరకు ఉచితంగా రేషన్ ఇస్తా అని చెప్పి మోడీ గారు ప్రకటించడం జరిగింది. ఇవాళ గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 5 కిలోలు ఇవ్వకుండా కేంద్రం ఇచ్చిన 5 కిలోల బియ్యం మాత్రమే ఇచ్చి రేషన్ షాపుల దగ్గర కూడా కేసీఆర్ ఫోటో పెట్టుకుని అలా ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం? అబద్ధాలు చెప్పి వాస్తవాలుగా చిత్రీకరించి ప్రజలను నమ్మించి కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను పేరు మార్చి, ఫోటోలు మార్చి, కేంద్రం యొక్క అభివృద్ధిలో దారి మళ్లించి కనీసం కృతజ్ఞతా భావం లేకుండా ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలయాపన చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవస్థలు చూసి ఎలా తెలంగాణ వాదులందరూ తల దించుకోవాల్సిన దుర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రం చేయడం కొత్త ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రి బయటకు వస్తాడు, ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రి హామీలు ఇస్తాడు, ఎన్నికలు వస్తేనే పథకాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తొస్తాయి. దళిత బంధు అన్నాడు, దళిత బంధువును భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తలేదు, దళిత బంధువును ఏ పార్టీ వ్యతిరేకిస్తలేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద విశ్వసనీయత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లేదు. బలి తగ్గించి బలిపెక్కి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల కోసమే దళిత బంధు చేస్తున్నాడు, ఓట్ల కోసమే దళిత బంధు అన్నాడు, గెలవడానికే దళిత బంధు అన్నాడు. బలి తగ్గించి మాట్లాడే రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు చూసాక దళిత సమాజం ఆశ్చర్యపోతున్నది. వాళ్ళ జీతాలు ఇవ్వని రాష్ట్ర ముఖ్యమంత్రి. గతంలో చూసేవాళ్ళం ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తే బ్యాంకు ఇన్స్టాల్మెంట్ కట్టుకునేవారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక చాతకైనంత ద్వారా ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుడుగా మిగిల్చడం వల్ల వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగస్తులకు కనీసము ప్రతి నెల రాగానే ఫస్ట్ రోజు జీతాలు ఇవ్వకుండా రోజుల వారీగా రోజుకో జిల్లా అని 15 రోజుల పాటు జీతాలు ఇచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే జీతాలే ఇయ్యలేని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ దళిత బంధువును ఏ విధంగా అమలు చేస్తారో ఒక్కసారి ఆలోచన అవసరం ఉంది.
అన్ని రకాల ఈ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి ఇస్తున్నాం, అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం, అనేక కోట్ల రూపాయల నిధులు మేము ఇస్తున్నాం, అనేక సంక్షేమ పథకాలు మేము ఇస్తున్నాం. అయినప్పుడు కూడా కనీసం వాటి గురించి పట్టించుకోకుండా వాళ్ళ పథకాలను చిత్రీకరించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. అందుకే మోడీ గారు కిషన్ రెడ్డి గారిని పంపిణీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి. వెళ్ళండి కిషన్ రెడ్డి గారు, గల్లీ గల్లో తిరగండి, కేంద్రం ఇచ్చే ఫ్రీ వ్యాక్సిన్ గురించి ప్రజలకు చెప్పండి, వ్యాక్సిన్ తీసుకునే విధంగా ప్రజలను ప్రోత్సహించండి, రేషన్ బియ్యం వాళ్ళకి చెందే విధంగా ఇది మోడీ గారు ఇచ్చిన సంక్షేమ పథకం, భారతీయ జనతా పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకం చెప్పి మీ పాదయాత్రలో మీ జన ఆశీర్వాద యాత్ర ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు పార్లమెంటు సాక్షిగా వచ్చేటువంటి నిర్వాహకాన్ని దేశ ప్రజలకు వివరించండి. మీ తెలంగాణ ప్రజలకు వివరించని చెప్పిన తర్వాతనే ఇలా కిషన్ రెడ్డి గారు మొన్న తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టిన తర్వాత మొన్నటి నుంచి ఇప్పుడు కూడా ఈ జనాశీర్వాద యాత్ర కొనసాగుతున్నది. బ్రహ్మాండంగా ప్రజలు స్వచ్ఛందంగా తరలిచ్చారు. టీఆర్ఎస్ పార్టీకి భయం స్టార్ట్ అయింది, అనేక ప్రాంతాల్లో అడ్డుకునే ప్రయత్నం చేసింది, కనీసం పట్టించుకున్న పాపాన పోలే. అయినప్పుడు కూడా కార్యకర్తలే కష్టపడి పనిచేశారు, కార్యకర్తలు ఇష్టపడి పనిచేశారు. మా అభిమాన నాయకుడు, మా అందరి నాయకుడు, కేబినెట్ మంత్రిగా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెడుతున్న సందర్భంలో తప్పకుండా నేనే వెళ్లి స్వాగతం పలకాలి, నేనే కిషన్ రెడ్డి గారు స్వయంగా గెలవాలి, నేనే స్వయంగా కిషన్ రెడ్డి గారు అభినందన చెప్పాలని చెప్పి అనేక మంది వేలాది మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా తెల్లటువంటి సన్నివేశం చూస్తుంటే నిజంగా చాలా అద్భుతమైంది. కాబట్టి కార్యకర్తలారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నాం, మనం ఒక ఆశయం కోసం పనిచేస్తున్నాం. 2023లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా పనిచేస్తున్నాం. మనం అధికారం కోసం భారతీయ జనతా పార్టీ అధికారం కోసమే పనిచేస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మూర్ఖత్వ పాలన కొనసాగుతుంది కాబట్టి, అవినీతి పాలన కొనసాగుతుంది కాబట్టి, ఒక కుటుంబ పాలన కొనసాగుతుంది కాబట్టి, ఒక దుర్మార్గ పాలన కొనసాగుతుంది కాబట్టి, ఒక నిజాం పాలన కొనసాగుతుంది కాబట్టి ఆ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసి ప్రజలను కాపాడడం కోసం, ప్రజల్లో కూడా భరోసా నింపడం కోసం ఈ రోజు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. మీకు న్యాయం చేసేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీగా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఆలోచిస్తా, మీ గురించి నేను ఆలోచిస్తా. ప్రతి కార్యకర్తకు తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరగాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే ఎట్టి ఫస్ట్ 2023లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే విధంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, 3 రోజులుగా కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, స్వచ్ఛందంగా తరలినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ మరొకసారి మా నాయకుడు తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి గారిని కేంద్ర మంత్రిగా నియమించినటువంటి మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, కేంద్ర నాయకత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున, తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున వినమ్ర పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై.